100 డేస్ అయిపోయింది ఆయన పాలన. ఒక గేట్ ఓపెన్ చేసిన ఒక ఎమ్మెల్యే దానం నాగేందర్ మీ ప్రత్యర్థి. మీరు ఇటున్నారో వాళ్ళు అట్టున్నారు. ఆయన పోయి చేరిండు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు వస్తారు. అసలు ఎవరు ఉండరు పక్కన అంటున్నారు రేవంత్ రెడ్డి. నాకు బాగా గుర్తు, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అపాయింట్ అయిండు, మా ఆఫీస్కి వచ్చినాడు రోడ్ నెంబర్ 12లో. మా ఆఫీస్కి వస్తే నేను పిసిసి అధ్యక్షుడు నియామకమై కొత్తగా వచ్చిండు కదా అని చెప్పని యాదగిరిగుట్టకెళ్ళి ఒక 12 మంది బ్రాహ్మణులను, తర్వాత ఒక పేరు మోసిన ముల్లాలు అంటే ప్రీస్ట్స్ ఉంటారు కదా, ముస్లిం ప్రీస్టులు, మౌల్వీలను, వాళ్ళని పిలిచిన, తర్వాత పాస్టర్లను ఒక 5-6 మంచి పాస్టర్లను పిలిచి 3 మతాలకు చెందినటువంటి మత పెద్దలతో ఆయనకు ఆశీర్వాదం ఇప్పించి నీకు మంచి జరగాలని యాదగిరిగుట్ట స్వామి లడ్డు ఆయన చేతిలో పెట్టి బొట్టు పెట్టి ఆల్ ద బెస్ట్ చెప్పిన తరుణంలో ఆయన మాట్లాడిన ఒక మాట ఏంటంటే ధనం నాగేందర్ గురించి మాట్లాడండి, ఎందుకంటే ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ కదా మాట్లాడి, అదేదో దివాన్చి దగ్గర బీడీలు అమ్ముకున్నట్టు ఆయన అది ఇదని మాట్లాడేసినాడు. అట్లా మాట్లాడినాడు. మళ్ళీ ఇలా ఆయన్నే పక్కన పెట్టుకొని దండలేస్తూ ఉన్నాడు, అల్లుకుంటున్నటువంటి ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాడు. దానం నాగేందర్ గారిది ఒక అంటే ఆయన ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్, బలమైన నాయకుడు. దానం నాగేందర్ అంటే ఒక బలం, అంటే ఫిజికల్గానే బలం కాదు, అధికారంలో బలము, ఫైనాన్షియల్గా బలము, తర్వాత ఏండ్ల కొద్ది రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి ఒక బలమైన నాయకుడు. కానీ అత్యంత బలహీనమైనటువంటి ఒక రీతిలో ఇవాళ మళ్ళీ ఆయన పార్టీ మారిండు. కారణం ఏందో ఎవరికి అర్థం కాదు. ఏం ఉబ్బా అవుతలేదు, అది పదవి లేదు, ఏమవుతుంది, అధికారంలో లేదు. నువ్వైతే ఎమ్మెల్యే ఉన్నావు కదా, నీ పనులు ఏమన్నా ఆగినాయా? నీ పనులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆపుతాడా? నీ పనులు దామోదర్ రాజనరసింహ ఆపుతాడా? నీ కాన్స్టిట్యున్సీ పనులు ఏమైనా బట్టి ఆపుతారా? నీ కాన్స్టిట్యున్సీ పనులు ఏమన్నా శ్రీధర్బాబు ఆపుతారా? ఏ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఆపుతారు? రేవంత్ రెడ్డి ఏమైనా ఆపుతాడో ఆపడో నాకు తెలియదు, మిగతా ఏ మంత్రి ఆపడు. రేవంత్ రెడ్డితో కూడా నీకు సంబంధాలు ఉన్నాయి, రకరకాల సంబంధాలు ఉన్నాయి. ఇవాళ ఆయాల నాకు బాగా గుర్తండి ఈ లెటర్లో, ఇది 22 జూన్ 2018. ఇది మన దానం నాగేందర్ గారు, మీరు వచ్చే ముందే ప్రింట్ తీసి పెట్టుకున్నా ఇది చూడాలని. దాంట్లో రాస్తాడు ఆయన, ఏమంటాడంటే, ఇన్ రీసెంట్ టైమ్స్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పార్టీ హైకమాండ్ both at the state and center the changing political scenario in Telangana state with particular reference to the welfare of the backward class communities which comprise of more than 50% of the populace. In all my appeals have fallen on deaf ears అని అంటే 50% మంది ఉన్నటువంటి ఒక బీసీల యొక్క జీవితాలలో వెలుగులు నింపాలని చెప్పని నేను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు చెప్తుంటే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే ఉంది అని చెప్తాడు. At the state level, according importance to section of community has alienated the BCs, SCs and STs as well as minorities, besides creating a sense of insecurity, dissatisfaction among them అని చెప్పని ఒక పర్టికులర్ కులానికి మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తూ బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలంతా ఆగం చేస్తున్నాడు అని 22 జూన్ 2018 నాడు రాసిండు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వస్తున్న టైంలో రాసిండు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామ్రాజ్య విస్తరణలో రేవంత్ రెడ్డి చక్రవర్తి గారు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గ యొక్క ఆధిపత్యాన్ని పెంచి పొంపొందిస్తున్నట్టుగా నేతృత్వంలో ఆ 18కి ఇప్పటికీ ఏం మారిందో చెప్పాలా. 50% సీట్లు ఒకటే కమ్యూనిటీకి ఇచ్చినారు కదా. ఇవాళ కార్పొరేషన్లు 30-35 ఇస్తే అవి కూడా దాదాపు 30 to 40% ఒకటే కమ్యూనిటీకి ఇచ్చినారు కదా. మరి ఏం మారిందని పోతా ఉన్నాను? యు ఆర్ ఇన్సల్టింగ్ బీసీస్. నువ్వు ఏ కారణం చేత అయితే బయటకు వచ్చినావు బీసీలని, ఇవాళ నువ్వు అదే బీసీలను అడగదొక్కుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి చక్రవర్తి గారి యొక్క ఆధిపత్యంలోకి గులాంగిరి చేయడానికి పోయినావు తప్ప ఇంకోటి లేదు. గులాంగిరిది బానిసత్వం. ఎన్ని రోజులైంది అధికారం పోయి, నీకు పార్టీ అధికారం పోయి, ప్రభుత్వ అధికారం పోయి 3 నెలలు కాలే. ఈ 3 నెలలకే నువ్వు ఇంత ఆగమైపోయినావు అంటే నేను బలవంతమైన నాయకుడు అనుకుంటే అత్యంత బలహీనుడు నన్ను ప్రూవ్ చేసి. దాసో శ్రవణ్ లాంటి వాడు మారిండంటే బక్క చిక్కినోడు, డబ్బులు లేవు, లేకపోతే ఇంకా వందిమాగదులు లేరు, ఆర్భాటాలు లేవు అంటే అనుకోవాలా. నీకేందా 100,000 కోట్ల రూపాయల ఆస్తులు, మహల్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, ఆస్తులు, అంతస్తులు, జనాలు, పదవి, ఎమ్మెల్యే పదవి, పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే పదవి. ఎందుకు పోయినావు నువ్వు?